ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను గత 2 రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు ముంచెత్తుతున్నాయి. జిల్లాలో గుండా ప్రవహిస్తున్న గోదావరి, ప్రాణహిత, పెన్గంగా నదుల్లో వరద నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో అధికారులు నది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ భారీ వర్షాల కారణంగా సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. తద్వారా ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. మరోవైపు జిల్లాలోని ప్రధాన జలాశయాలన్నీ జలకలను సంతరించుకున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీనివల్ల పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 2-3 రోజుల నుంచి కూడా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో అయితే మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పలు లోతట్టు ప్రాంతాలు అయితే జలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి అయితే రెడ్ అలర్ట్ అయితే ప్రకటించిన నేపథ్యంలో కూడా కలెక్టర్ కార్యాలయాల వద్ద మాత్రం కంట్రోల్ రూమ్లను అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వాగులు, వంకలు అయితే పొంగి ప్రవహిస్తున్నాయి. అంతేకాకుండా ఎగువ కురుస్తున్నటువంటి వర్షాలతో అయితే ప్రాణహిత, పెనుగంగా నదులు అయితే ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అంతేకాకుండా గోదావరికి కూడా వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మాత్రం ప్రధాన జలాశయాలుగా ఉన్నటువంటి ఇటు ఎల్లంపల్లి కావచ్చు, అదేవిధంగా కోరంభీం, కడెం ప్రాజెక్టులకు సంబంధించి కూడా వరద నీరు అయితే పెద్దగా వచ్చి చేరుతుంది. ముఖ్యంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించి అయితే 20 టీఎంసీల గాను సుమారుగా 10 టీఎంసీల మేరకు అయితే వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కడెం ప్రాజెక్టు సంబంధించి 700 అడుగులకు గాను 696 అడుగులకు ప్రస్తుతానికి కడెం ప్రాజెక్టు చేయడం జరిగింది. రాత్రి ఒక గేటును ఎత్తి దిగువ ప్రాంతానికి అయితే నీటిని విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కోరంభీం ప్రాజెక్టు సంబంధించి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండటంతో అయితే ఉదయాన్నే ఒక గేటును ఎత్తి మళ్ళీ ఆ గేటును అయితే దించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మాత్రం ప్రజలను అయితే అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా పెంచుకలపేట, బెజ్జూరు పరిసర ప్రాంతాలు అయితే లోతట్టు ప్రాంతాలు అయితే జలమయమైనటువంటి పరిస్థితి కనిపించింది. పలు గ్రామాలకైతే రాకపోక నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా సింగరేణిలోని ఓపెన్ కాస్ట్ లో మాత్రం బొగ్గు ఉత్పత్తి నిలిచినటువంటి పరిస్థితి కనిపించింది. మనం సింగరేణిలోని శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ వద్ద ఉన్నాం. చూడొచ్చు, ఓపెన్ కాస్ట్ వద్ద బొగ్గు ఉత్పత్తి ఆగిపోవడంతో విస్తారంగా వర్షాలు కూడడంతో అయితే బొగ్గు వెలికితీత పనులు నిలిచిపోవడంతో అయితే ఎక్కడికక్కడైతే వాహనాలు అయితే ఎక్కడ నిలిచి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మట్టి తవ్వకాలు, అదేవిధంగా బొగ్గును తీసేటువంటి ప్రక్రియ అయితే నిలిచిపోయింది. ముఖ్యంగా ఓపెన్ కాస్ట్ పరిసర ప్రాంతాలంతా కొంతమేర బురదమయం కావడంతో బొగ్గు వెలికితీతకైతే ఇబ్బంది కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మాత్రం 2 రోజులుగా మాత్రం సింగరేణి ఓపెన్ కాస్ట్ల ద్వారా బొగ్గు ఉత్పత్తి అయితే నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ సంబంధించి ఇటు మందమర్రి, అదేవిధంగా శ్రీరాంపూర్, ఖైరుగూడ సంబంధించి ముఖ్యంగా ఈ ఓపెన్ కాస్ట్ ఇక్కడ ప్రాంతాల్లో నడుస్తూ ఉంటాయి. ఇందులో సుమారుగా 35,000 టన్నులకు సంబంధించి అయితే బొగ్గు ఉత్పత్తి అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా సింగరేణి వ్యాప్తంగా ఓపెన్ కాస్ట్లలో కూడా ఇటు ఓపెన్ కాస్ట్లో పూర్తిగా మనం చూసినట్టయితే 1,00,000 టన్నుల మేర కూడా బొగ్గు ఉత్పత్తి రోజువారీగా తీస్తూ ఉంటారు. ఈ వర్షాలు ఎక్కడైతే పడతా ఉంటున్నాయో ఆ ప్రాంతాల్లో అయితే ఓపెన్ కాస్ట్లో అయితే బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో సుమారుగా సింగరేణికి రోజువారీగా 20 నుంచి 30 కోట్ల మధ్యలో నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పేసి అయితే అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఓపెన్ కాస్ట్ ద్వారానే పెద్ద ఎత్తున బొగ్గు ఉత్పత్తి చేస్తున్నటువంటి నేపథ్యంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో కూడా మట్టి వెలికితీత పనులకు సంబంధించి ఆటంకం కలుగుతూ ఉంది. దానితోడు బొగ్గును వెలికితీసే కార్యక్రమాన్ని కూడా ఆటంకం కలుగుతూ ఉంటుంది. కొంతమేర నీరు కూడా వచ్చి చేరుతున్న నేపథ్యంలో ఇక్కడ బొగ్గును తీసేటువంటి ప్రక్రియ లేనటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇటు శ్రీరాంపూర్, అదేవిధంగా మందమర్రి, బెల్లంపల్లి డివిజన్, అదేవిధంగా ఖైరుగూడ సంబంధించి అయితే ఓపెన్ కాస్ట్ల వద్ద నిన్న నుంచి మాత్రం బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనివల్ల సింగరేణికి రోజువారీగా బొగ్గు ఉత్పత్తి ఆగిపోవడంతో 20 నుంచి 30 కోట్ల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్పేసి అయితే అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. మరో 2 రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా మరో 2 రోజులలో కూడా ఓపెన్ కాస్ట్లో కూడా బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏవైతే జలాశయాలకు కూడా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో కూడా ప్రధానంగా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటున్నాయో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తా ఉన్నారు. వాగుల, వంకల వద్ద మాత్రం ఎవరు వెళ్ళకూడదని చెప్పేసి అయితే రెవెన్యూ అధికారులు, పోలీసులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రాణహిత ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో పరిసర ప్రాంత ప్రజలు ఎవరు కూడా వేటకు వెళ్ళకూడదు, చేపల వేటకు వెళ్ళకూడదు అని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెనుగంగా కూడా ఉధృతంగానే ప్రవహిస్తుంది. ముఖ్యంంగా గోదావరి ఎగువ ప్రాంతంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా ఇటు ఎల్లంపల్లి జలాశయానికి అయితే పెద్ద ఎత్తున అయితే వరద నీరు వచ్చి చేరుతుంది. ఇప్పటికైతే ఎల్లంపల్లికి 3,555 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండడం జరిగింది. 656 క్యూసెక్ల అవుట్ ఫ్లో అయితే బయటికి పంపిస్తా ఉన్నారు. గేట్
గేట్లు ఎత్తకుండా ఇటు ఎన్టీపీసీకి గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి అయితే ఇటు నీటిని పంపు చేస్తున్నటువంటి బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా మాత్రం వర్షాలు ఎక్కువగానే కురుస్తుందని చెప్పుకోవచ్చు. 3 రోజులుగా మాత్రం విస్తారంగా ఎడతెరిపి లేకుండా మాత్రం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 4 జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేయడం జరిగింది. కలెక్టరేట్లు కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు అత్యవసరంగా ఏదైనా సేవలు కావాలనుకున్నట్లయితే కంట్రోల్ రూమ్లో సంప్రదించాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా జిల్లా మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా కలెక్టర్లతో కూడా మాట్లాడడం జరిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా చేయాల్సిన అవసరం ఉంది. గతంలో ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఆ ప్రాంతాల్లో కలెక్టర్లు అయితే పర్యవేక్షిస్తూ ఉన్నారు. వాళ్ళని అయితే అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జలాశయాలకు మాత్రం సంబంధించి అయితే ఇప్పుడే వరద నీరు అయితే వచ్చి చేరుతున్న నేపథ్యంలో గతంతో పోల్చుకుంటే ఇప్పటికైతే వర్షాలు కొంచెం ఆలస్యంగానే పడుతున్న నేపథ్యంలో ఇంకా వర్షాలు ఇంకా ఎక్కువనే పడాల్సిన అవసరం ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికైతే ప్రధాన జలాశయం ఎల్లంపల్లి అయితే 20 టీఎంసీల గాను 10 టీఎంసీల వరకు అయితే వచ్చి చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా మన ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మాత్రం ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సంతోష్ కలిసి శ్రీనివాస్, ఓపెన్ కాస్ట్ గన్ల వద్ద నుండి.